నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. వెంకటాపురం మరియు నాగులపాడు గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా వ్యవసాయాధికారి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల తీవ్ర వర్ష పరిస్థితులు ఏర్పడినాయని, రైతులు తక్కువ నీటితో పండే సజ్జ, రాగి, కొర్ర వంటి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ప్రణల్ బీమా యోజన పథకం ఈ నెల 15వ గడుపు అని పంట సాగు చేసే రైతులు ప్రీమియం చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రతిభ భారతి, గ్రామ వ్యవసాయ సహాయకులు మౌనిక, చాందిని తదితరులు పాల్గొన్నారు. అంటే ఎక్కువ వర్షపాతం ఇదేంటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఆ సముద్ర ఉపరితలం మీద టెంపరేచర్ అంటే మామూలుగా అక్కడ సాధారణంగా అంటే 2 నుంచి 3 డిగ్రీలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చే ఈ వేవ్స్ మామూలుగా ఈ వేడి గాలుల వలన మనకి ఇక్కడ ఋతుపవనాల మీద ప్రభావం ఏర్పడి మనకు వర్షపాతం తక్కువగా ఉంది. అది మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ జనరల్గా వర్షం పడుతుంది. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఎల్నినో అంటే సూపర్ ఎల్నినో. అంటే దీని ప్రభావం ఏంటంటే వచ్చేవాడేమో సూపర్ ఎల్నినో. ఇదేంటంటే మామూలుగా మనకి 100 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాల క్రితం వచ్చిన ఎల్నినో. దీని ఏంటంటే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకనే మనకి దీని గవర్నమెంట్ ఏంటంటే గత 6 నెలల నుంచి చెప్తా ఉన్నాం ఈ ఎక్కువగా వరి సాగు చేయాలంటే మన ఊళ్ళో వరలేదు కాబట్టి ఇబ్బంది లేదు. చాలామంది ఇప్పుడు చిరుపక్కపల్లి, ధర్మవరం, శంకరపాడు, కలుపు, శంకరపాడుపాలెం, కొత్తరెడ్డిపాలెం ఏంటంటే వాళ్ళకి బోర్వెల్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్యాడీ కూడా ఎక్కువ వేస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈ సంవత్సరం 2.5 అంగుళాలు 3 అంగుళాలు ఉన్నారు కూడా ఈ ఆకుతడి పంటలు ముఖ్యంగా మొక్కజొన్న, లేకపోతే జొన్న, సజ్జ, మినుము, కంది ఇటువంటి వేసుకుంటూ చెప్తున్నారు. వర్షపాతం అంటే మామూలు మనకి బోర్లో నీళ్ళు ఎక్కువ కాబట్టి 2.5, 3 అంగుళాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వేసుకుంటూ చెప్తాం. ఎకరమో 6 ఎకరం ఎందుకంటే ఎక్కువ కాదు. దీనికి సంబంధించి మనకు కూడా ఏదైనా తక్కువ వర్షపాతం ఉన్నా కానీ మీరు ఎవరైనా వేస్తామంటే మనకి మినువులు రైతులు వచ్చింది. అది VBN 9, VBN 10 2 రకాలు వచ్చినాయి. 2 కూడా 8 క్వింటాలు, 16 క్వింటాలు మన దగ్గర రెడీగా ఉంది. మీరు ఎవరైనా వేస్తాను అంటే వర్షం పడే వరకు వేస్తాను ముందే తీసుకోవచ్చు. అయితే దానికి మనకి 70 రూపాయలు కట్టాలి. మొత్తం 130 రూపాయలు కేజీ. దాంట్లో 60 రూపాయలు సబ్సిడీ అవుతుంది, 70 రూపాయలు మనం కట్టాలి. తర్వాత కందులు కూడా వచ్చింది. కందులు కూడా మనం ట్రెడిషనల్గా ఏంటంటే ఎలాంటి 152 రకం వేస్తాం. అందుకు 42 ఉండేది, దాని అడ్వాన్స్ 52 వచ్చింది. ఇప్పుడు 133 రకం వచ్చింది. ఆ 133 రకం కూడా బాగానే ఉంటుంది. అది కూడా మన దగ్గర 2 క్వింటాలు రెడీగానే ఉన్నాయి. ఎవరైనా కందేస్తా ఉన్నా కూడా దానికి కూడా డబ్బులు కట్టాలి. ఇప్పుడు అవి కూడా రెడీగానే ఉన్నాయి. అది కూడా 70 రూపాయలు కట్టాలి. అది కూడా మనకి రెడీగానే ఉంది విత్తనాలు. ఎవరైనా కావాల్సిందే అమ్మాయి దగ్గర మీరు బయోమెట్రిక్ వేయాలి. సరే ఆధార్ చేస్తే మనం ఒక రైతుకి 5 ఎకరాలు ఉంచకుండా అంటే కందులు అయితేనేమో ఒక 20 కేజీలు, అదే మినువులు అయితే 40 కేజీలు గరిష్టంగా మనం ఇవ్వడానికి ఉంటుంది. ఎవరైనా కావాల్సిన ఉంటే అమ్మాయి దగ్గర బయోమెట్రిక్ వేసి పేమెంట్ చేస్తే వాళ్ళకి మనం ఈ విత్తనాలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటాం. ఎన్టీఆర్ నగర్ వాసులైన అనుచిత వ్యాఖ్యలు తగవు. వైసీపీ ఇన్ఛార్జ్ వార్నింగ్. 30 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న అసత్యాలు మాట్లాడే ఎన్నికల బుద్ధి చెప్తా. వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ ఇటీవల ప్రెస్ మీడియాలో 20వ వార్డు పరిధిలో ఎన్టీఆర్ నగర్కు చెందిన సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడమే కాకుండా ఆయా వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్లో గత 35 సంవత్సరాలుగా పేదల ప్రజలు నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్నారని తెలిపారు. 1993లోనే అప్పటి ఎంఆర్ఓ గోపాల్ నాయక్ నేతృత్వంలో లేఅవుట్ అనుమతులు పొంది దాదాపు 150 మంది ప్రొఫెషనల్ సర్టిఫికేట్ పట్టాలు ఇవ్వడం జరిగిందని అరకొక సమాచారంతో ప్రతి చూపించి సామాజిక మాధ్యమాల్లో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని హితవు పలికారు. కులమతలకు అతిథిగా ఇక్కడ నివసిస్తున్న పేద ప్రజలను చులకన చేస్తూ మాట్లాడడం తగని హెచ్చించారు. నియోజకవర్గానికి కొత్తగా వచ్చి రాజకీయాలు నేర్పించడం అంటే చూస్తూ ఊరుకోమని మరోసారి ఎన్టీఆర్ నగర్
ప్రజలపై అనవసర వ్యాఖ్యలు చేస్తే రాబోయే ఎన్నికల్లో ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 30 ఏళ్ల మా నివాసాలపై అసత్యాలు ప్రచారం చేయొద్దని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ నుండి భవానీ సెంటర్ మీదుగా పోలేరమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అశోక్ మంచి బుద్ధి ప్రసాదించాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో గుంజి కోటేశ్వరరావు, వల్లపు నాగేశ్వరరావు, గుంజి గోవింద్, నాగిపోవు చక్రవర్తి, సుబ్బారావు, వెంకటరావు, జొన్నలగడ్డ నాగరాజ్, గుంజి వెంకటరావు, బ్రహ్మం మరియు ఎన్టీఆర్ కాలనీ అన్ని కులాల ఐక్యంగా మహిళా సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా నాయకుడు అయినటువంటి ఇన్ఛార్జి గారు చింతలపూడి అశోక్ కుమార్ గారికి ఎవరు గైడ్లైన్స్ ఇచ్చారో తెలియదు, కానీ ఈ కాలనీ వచ్చి నేను దాదాపు 25 సంవత్సరాలు అయింది. పార్టీలకు అతీతంగా ఈరోజు మీరు చెప్పిన ప్రెస్ మీట్ వల్ల భయాందోళనకు గురి కావడం జరిగింది. వారితో పాటు మాకు కూడా అలానే ఉంది. మీకు ఏ విధంగా అయితే మీరు గైడ్లైన్స్ ఇచ్చారో అది సరిచూసుకుని ఉంటే మాకు కూడా చాలా బాగుండేది. గతంలో దామరపాలెం వాళ్ళు కానీ మేము కానీ కలిసిమెలిసి ఉన్నమాట వాస్తవమే. అది కూడా కాకుండా గత గవర్నమెంట్లో మన హయాంలో స్కూల్ అభివృద్ధి చేయటం కానీ, చెరువు కట్ట 80 ఎకరాలు నిర్ధారించి అమృత పథకం కింద కట్ట డివైడ్ చేసి మన శ్మశానాలు అభివృద్ధి చేయటం కూడా మన గవర్నమెంట్లో చేయటం మాకు ఆనందదాయకమే. కానీ ఈరోజు మీరు ఈ విధంగా ఏమైతే మాట్లాడారో అది మాకు సమంజసంగా లేదు. మేము పార్టీకి విధేయులమే, కానీ మా కాలనీ వచ్చేసరికి అంతా మేము ఒకటిగానే ఉంటాం, కలిసికట్టుగా పోరాడతాం. పార్టీ ఏదైనా సరే మా కాలనీ మేమందరం ఒకటే. దయచేసి మీరు అర్థం చేసుకొని మా బాధను మీరు మన్నించి ఈ విధంగా ఎందుకు మాట్లాడారో మాకు చెప్పాలి. మేము కాలనీలో తిరగాలన్నా, మీ జెండా మేము మొయ్యాలన్నా, జగన్ గారి జెండా మేము మొయ్యాలంటే ఈ విధంగా మాట్లాడేటప్పుడు మీరు కొంచెం మా కాలనీ తరపున అవసరం ఉంది. గత 50 సంవత్సరాలలో ఈ ఎన్టీఆర్ నగర్ వాసులు ఎప్పుడూ కూడా రోడ్డెక్కి మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు అతను మాట్లాడుతుంటే చాలా బాధతోటి మేము ఈ ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు మీరు ఒక విషయం, మీరు ఎన్టీఆర్ నగర్కి వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చి 2 సంవత్సరాలలో ఎన్నిసార్లు వచ్చారు ఎన్టీఆర్ నగర్లో? ఎన్టీఆర్ నగర్లో ఏం జరిగిందో మీకు తెలుసా? ఎవరో ఆర్టీ యాక్ట్ కింద ఇచ్చారు, అది మీరు చదివారు అంతే. కానీ అసలు విషయం ఏంటో మేము కూడా చెప్తాం, మా తరపున కూడా వినండి. మీరు అసలు గత 2 రోజుల కింద ఒక యూట్యూబర్ లాగా పేషెంట్ హక్కుల నైతిక బాధ్యతని భంగం చేస్తూ ఆపరేషన్ చేసిన వీడియోని యూట్యూబ్లో పెట్టారు. అది కూడా మీరు తెలుసుకొని యూట్యూబ్లో ఆపరేషన్ చేస్తా పెడతారా? వాళ్ళ నైతిక బాధ్యతని మీరు హరిస్తారా? అదేవిధంగా గత 2 రోజుల కింద ఆపరేషన్ చేశారు కదా, మీ మైండ్ ఏమన్నా మోకాల్లోకి ఏమన్నా వచ్చిందా? ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటున్నామంటే ఈ మాట, మీ వైసీపీ కార్యకర్తలు మీ ప్రవర్తనతో భయాందోళనకు గురయ్యి ఏం జరుగుతుందో తెలియక ఎటోలటి పారిపోతున్నారు. ముందు అది సక్రంగా మీరు నిర్వర్తించుకోండి. రెండవది, హౌస్ పర్పస్ ఇల్లు కట్టి అందులో మీరు హాస్పిటల్ పెట్టి ఎమర్జెన్సీ కేంద్రాలను రన్ చేస్తున్నారు. అది ఎంత ద్రోహం, ఆ విషయం మీకు తెలియదా? అదేవిధంగా నేషనల్ హైవే మీద మీరు పెట్టి కనీసం పార్కింగ్ ప్లేస్ లేకుండా అక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మీ హాస్పిటల్ ముందు. ఎవరు ప్రశ్నించి మన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖున ఒంగోలులో జరిగే మాదిగ ఉద్యోగాల జాతీయ స్థాయి సమావేశంలో భాగంగా సోమవారం సాయంత్రం స్థానిక చిన్ని శాంతియ సేవా సదిలో ఎంఈఎఫ్ నాయకులు పోస్టుల ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతం మాదిగ గంగవరపు, సిద్ధు మాదిగ, ఇస్సాకు, ఏముదాస్, వెంకట సుబ్బయ్య, శేషయ్య, శేఖర్ బాబు తదితరులు పాల్గొని పోస్టర్లు ఆవిష్కరించి అనంతరం కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9వ తారీఖు మాదిగ ఎంప్లాయీస్ ఉద్యోగులు అందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. అద్దెకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అద్దంకి పట్టణంలోని ఊరచెరువు ప్రాంతంలో జరిగిన కబర్జాల గురించి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందాల గురించి మంత్రి గొడ్డిపాటిపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి నిరసన సోమవారం రాత్రి ఎన్టీఆర్ కాలనీవాసులు తమ నిరసనలు వ్యక్తం చేసి చింతలపూడిపై ఘటన విమర్శనాలు చేశారు. ఈ సందర్భంగా నిరసనలు పాల్గొన్న గుంజి శ్రీనివాసులు, నాయకపోవు చక్రవర్తి, గుంజి గోవింద్ తదితరులు కాలనీవాసులు పాల్గొని అశోక్ కుమార్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. మంత్రి గొడ్డిపాటి రవికుమార్ కాలనీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని, అభివృద్ధిని అడ్డుకోవడానికి విభజించి పాలించాలన్న విధానంగా చింతలపూడి అశోక్ కుమార్
జిమిక్కులు చేస్తున్నారని, గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న బాచిన చెంచు గరటయ్య, రాఘవరావు, కర్ణం బలరాం, కృష్ణ చైతన్య వంటి వారు కాలనీ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందించాలని, కానీ ఈ రోజు నువ్వు కొత్తగా వచ్చి ఇక్కడ పరిస్థితులు, ప్రజల జీవనం విధానం తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని వారు అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రశాంతమైన అద్దంకి ప్రాంతాన్ని అభివృద్ధికి సహకరించాలని, లేని ఎడల అద్దంకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు భారీ సంఖ్యలో తమ నిరసన వ్యక్తం చేశారు. నెల 9వ తేదీ ఒంగోలులో జరుగు మాదిగ ఉద్యోగుల సభను జయప్రదం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా 32 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం నడిపినటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు మాదిగ ఉద్యోగుల సమైక్య సుమారుగా 11 రాష్ట్రాల్లో పుంజుకోవడం జరిగింది. ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవడం జాతి, భయపడినటువంటి జాతి ఈరోజు మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళమే, మేము మనుషులు అని చెప్పని మా ఉద్యోగులు కూడా రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్గా తిరగలుగుతున్నారంటే అది మాదిగదం ద్వారా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమ ఫలితమేనని చెప్పని కూడా మేము తెలియజేసుకుంటూ, రేపు 9వ తేదీ జాతీయ మహాసభ 11 రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉద్యోగులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క జాతీయ సభ అనేది నిజంగా మన జిల్లాలో జరగటం, మన ఒంగోలులో జరగటం అనేది కూడా గర్వకారణంగా భావించాలని చెప్పని ఈ 11 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులందరికీ కూడా మనం ఒక దిక్సూచిగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కనపడతా ఉన్నాం. ఆ దిక్సూచిని మనం నిలబెట్టుకునే విధంగా ప్రతి ఉద్యోగి ఈ వారం రోజుల పాటు కష్టపడి పనిచేసి ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా అది జాతి గౌరవాన్ని, ప్రకాశం జిల్లా గౌరవాన్ని నిలబెట్టే విధంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో కష్టపడి పనిచేసి ఆ యొక్క జాతీయ ఉద్యోగుల సభను జయప్రదం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పని పిలుపునిస్తా ఉన్నాం. అందరికీ ఉద్యమ నమస్కారం. మాదిగ ఉద్యోగుల సమైక్య అద్దంకి నియోజకవర్గం తరఫున బాపట్ల జిల్లా ఇన్ఛార్జిగా గతకాలంలో పనిచేసిన అనుభవంతో ఆహ్వాన మిత్రులు ఉద్యమాసాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మాదిగ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో మరి రేపు ఒంగోలులో జరగబోయేటువంటి మాదిగ ఉద్యోగుల జాతీయ సభను జయప్రదం చేయడం కోసం ఈరోజు అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యులు చేత కరపత్రం ప్రారంభించడం జరిగింది. మరి అట్టి సభకు అద్దంకి నియోజకవర్గం నుంచి మరి వందలాదిగా వేలాదిగా ఈ నియోజకవర్గంలో ఉంటూ మాదిగలందరూ సమీకరించుకొని ఈ వారం రోజులు సమాచారం తెలియజేసి మరి ఒంగోలు జరిగేటువంటి జాతీయ ఉద్యోగుల సభను జయప్రదం చేయాలని కోరుతూ, ఈ సభకి వివిధ రాష్ట్రాల నుంచి మరి అనేక మంది ఉద్యోగ మిత్రులు కూడా వస్తున్నారు. ఉద్యమం మన జిల్లాలో పుట్టినది, దాని ఫలితంగా ఎన్నో ఫలితాలు కూడా అనుభవిస్తున్నాం. కాబట్టి ఏ ఉద్యోగి కూడా మరి నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ వారం కష్టించి పనిచేసే సమాచారం ఒకరు కూడా అందించి అద్దంకి నియోజకవర్గం నుంచి మరి వందలాదిగా వాహనాలతోటి ఆ సభకి వెళ్ళి ఆగలి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి మాదిగ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం. ఈ నెల 9వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ బాలాజీ కళ్యాణ మండపం నందు జరుగు మాదిగ ఉద్యోగుల జాతీయ మహాసభను జయప్రదం చేయాలని ఈరోజు అద్దంకి నియోజకవర్గంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నుండి ప్రతి ఉద్యోగి పాల్గొని 5 రాష్ట్రాల ఉద్యోగ మిత్రులు హాజరవుతున్న ఈ సభని మన అద్దంకి నియోజకవర్గం నుంచి విరివిగా ఉద్యోగులు పాల్గొని మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అద్దంకి పట్టణంలోని బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో మాషం ముక్త భారత్ ప్రతిజ్ఞ కరపత్రాన్ని ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆగస్టు 6వ ఈ నెల తేదీ నుండి 20వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, సేవా సంస్థలు ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ న్యాయ సరికారి మంత్రిత్వ శాఖ వారు, ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ మరియు హోం వ్యవసాయ శాఖ మరియు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో యొక్క మిషన్ సంస్థ వారి సమన్వయం
తో జాతీయ స్థాయిలో డ్రగ్స్పై అవగాహన పెంపొందించినందుకు ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని వారు తెలిపారు. సమాజంలో యువత చెడు వ్యవసాయాలను బానిసపై పెడత్రోవ పట్టుతుందని అట్టి యువతను మంచి మార్గంలో నడిపించినందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతోగానో కృషి చేస్తున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలను లక్ష్యాలను నెరవేర్చడమే మన ముందు ఉన్న కర్తవ్యం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన బ్రహ్మకుమారి పెద్దలు, మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని వదులుకొని ఇక్కడికి రమ్మని కాదు, అది కరెక్ట్ కాదు. ఇక్కడికి వచ్చి వింటూ ఉంటే అప్పుడు ఏది సత్యం ఏది అసత్యం అనేది అర్థమవుతూ ఉన్నప్పుడు అసత్యాన్ని వదులుతాం. అంతేగాని ముందుగానే వదిలేదు ఎట్లా ఏమని వదలాలి? అది మంచిగా చెడు అని తెలిస్తే కదా వదిలేదు. కాబట్టి అన్ని వదులుకోని ముందు ఇది రావు. వస్తూ వింటా ఉంటే మనకి ఏదనేది అర్థమవుతుంది. మన జీవితం ఏంటి, మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలి, మన ధర్మం ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మన లక్షణాలు ఏంటివి, మనం ఎలా మన జీవితాన్ని గడపాలి అనేది భగవంతుడు మనకి తెలుపుతూ ఉంటారు. అది తెలుసుకునే కొద్దీ మనలో మంచి ఆలోచనలు వచ్చే కొద్దీ ఆటోమేటిక్గా చెడు అనేది దానంతట అదే పోతుంది. ముందుగా చెడుని పోగొట్టుకోవాలంటే పోదు, మంచిని ముందు బుద్ధిగా చేర్చుకోవాలన్నమాట, అప్పుడే చెడు పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం ఏంటంటే వ్యసన ముక్త భారత్ అభియాన్. అంటే మామూలుగా మన గవర్నమెంట్ వాళ్ళే ఈ యొక్క కార్యాన్ని చేపట్టారనమాట. మోడీ గారు తపస్వి కూడా అయినారు, బ్రహ్మచారి కూడా అయినారు. కనుక భగవంతుడు కార్యంలో తను ఒక ప్రేరణతో సహయోగి అయినాడు అనమాట. భగవంతుడి యొక్క కార్యం ఏంటి అంటే, ఒకప్పుడు మన భారతదేశం స్వర్గభూమిగా ఉండేది. ఇలాంటివన్నీ ఏమీ లేవు అప్పుడు. ఆశ చూస్తేనో నిషాభారతంలో నషాభారతంలో అనుకుంటున్నారు, కాదు. అది చాలా స్ప్రెడ్ అయ్యింది. ఇది నేను 2022లో తెలుసుకున్నాను. పోరాటం చేస్తే థ్రెటనింగ్ అంటారు చూడండి, చంపేస్తాము, వెనక సంస్థలే ఉన్నాయి. దీనికి రెమెడీ ఒక్కటే, నేను పోరాటం చేసి ప్రాణాలు పెట్టుకోవడం కాదు, ఒక ఆరాటాన్ని అమ్మల మనసులో ప్రవేశపెట్టాలి. నేను పోరాటం కాదు, ఆ ఆరాటం అమ్మల మనసులోకి ఎక్కించాలి. నేను ఇంకా పేరెంట్స్ని చాలా యాక్టివేట్ చేశాను. నాకు తినాలనిపిస్తుంది, మీరు తెస్తారా అని అడిగేదాన్ని. అని 40 మందిని కూర్చోబెట్టుకొని, 40 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఒక సపరేట్గా పెట్టుకొని కూర్చొని వాళ్ళతో పాటు వాళ్ళు పిల్లలు తిన్నంతసేపు, పేరెంట్స్ తిన్నంతసేపు అక్కడే ఉండేదాన్ని, క్యాంపస్ వదలకుండా. పిల్లల్ని ఒక డాక్టర్ని మీరు దాన్ని తగ్గించే డాక్టర్గా రాకండి, నా స్నేహితులుగా రండి అని ఒక లేడీ జెండర్ డాక్టర్స్ ఇద్దరిని ప్రవేశపెట్టారు. ఎందుకంటే అది కొంచెం కమ్యూనిటీ లెవెల్గా పునర్జీవం లాగా మీరు ఇస్తే అది ఆ కుటుంబానికి, ఆ సమాజానికి, ఆ దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇదంతా నాట్ ఇన్ ఏ సింగిల్ డే ప్రాసెస్ ఆర్ నైట్ లో జరిగేది కాదు. ఇట్ టేక్స్ సమ్ టైం, ఇట్ టేక్స్ సమ్ ఎఫర్ట్స్, ఇట్ టేక్స్ సమ్ సోర్సెస్ కూడా. అలా మీకు ఏదైనా మా డిపార్ట్మెంట్ నుండి ఖచ్చితంగా సహాయ సహకారాలు కావాలంటే మా స్టేషన్ 24/7 ఓపెన్ అని. ఈ రోజు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక గ్రీవెన్స్ కార్యాలయంలో పాల్గొని రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన వివిధ వర్గాల ప్రజలు కలుసుకొని వారి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితుల నుండి పూర్తి వివరాలు తెలుసుకొని సంబంధిత శాఖ అధికారులతో ఫోన్లోనే మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం కల్పించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజావేదిక వంటి గ్రీవెన్స్ కార్యక్రమాల ద్వారా జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన పాలన అందిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ కేంద్ర బిందువుగా చేసుకుని ముందుకు సాగుతుంది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గులకమ్మ నది తల్లిగుప్పు హరితరం కార్యక్రమంలో భాగంగా ఈరోజు జడ్పీహెచ్ హై స్కూల్, తిమ్మాయిపాలెం ప్రకాశం బాలిక హై స్కూల్ మరియు ప్రకాశం బాలుడు హై స్కూల్ నందు ఉదయం నుండి సాయంత్రం వరకు గులకమ్మ నదికి ఇరువైపులా కొద్ది రోజుల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా అవరేజ్ ప్రోగ్రాం ఈరోజు 3 హై స్కూల్ నందు కార్యక్రమం చేపట్టడం జరిగినది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 5, 2026 ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గులకమ్మ ప్రాంతంలో ఆయా శాసనసభ్యులు
సభ్యులు భాగ్యస్వామితో మొక్కలు వేయడం జరిగినది. ఫిబ్రవరి 2, 2026న గులకమ్మ పుట్టిన దగ్గర నుండి కొత్తపట్నం దగ్గర సముద్రంలో కలిసే గుండయ్యపాలెం వరకు 280 కిలోమీటర్ల జీవనాది గులకమ్మ పొడవున విద్యార్థులకు గ్యాప్ లేకుండా మనహారం చేపట్టాలని, గిన్నిస్ రికార్డులు నోట్ అయ్యే విధంగా మనహారం నిర్మించాలని దాసరి శ్రీనివాసరావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 3 హైస్కూల్ నందు ఆయా ప్రధాన ఉపాధ్యాయులు అధ్యక్షత వహించినారు. ప్రతి హైస్కూల్ గులకమ్మ హరితారంపై మాట్లాడిన 2 విద్యార్థులకు హెచ్ఎం గార్లకు క్రీవల్ లైబ్రరీ తరపున మన్నం త్రిమూర్తుల వారి బుక్స్ గిఫ్ట్గా అందజేయమనేది. దాసరి శ్రీనివాసు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ప్రకాశించే జిల్లా అన్ని మీరంత స్వేచ్ఛంగా జీవనాది గులకమ్మ పరిరక్షణకు నడిపించి తమ బాధ్యత చైతన్యంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ముందుకు నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జీవనాది గులకమ్మ పోరాట యోధుల్లో త్రిమూర్తులు మాట్లాడుతూ గులకమ్మ నది పరిరక్షణ విషయంలో ఎవరు ఎంత మొత్తుకున్నా పాలకులు అధికారులు కదలిదే గులకమ్మ పరిరక్షణ పనులు ముందుకు కదలు అని త్రిమూర్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ జ్యోతి కుమారి, అద్దెంగి మండల తహసీల్దార్ శ్రీ చరణ్, కోస్పవర్ మండల తహసీల్దార్ జి సుబ్బారెడ్డి, హిందూ ధర్మ పరిరక్షణ రాష్ట్ర కోఆర్డినేటర్ సంగిరెడ్డి కొండలరావు, ప్రధానోత్తులు పెంటల గంగాధర్, శ్రీనివాసరావు, బసవయ్య, పీడి సునీత, కొండల్ కర్మిల్ ఖాన్, నజీర్ బాబు, డి హేమలత, జి వేణుగోపాల్, కాకాని వెంకట్, పవన్ శ్రీనివాసరావు, నాగరాజు మొదలగు వారు పాల్గొన్నారు. బజార్లో కొంటాం కదా, బండి మీద కరెంటికాయలు కొంటుంటే కవర్ ఏంటి తగాడుతున్నారు. నిన్న వాళ్ళు బండి అతన్ని మేమేమయ్యా వాళ్ళ అధికారులు ఒప్పుకోవట్లు ఏంటంటే తగాడుతున్నారు. అందుకని ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లని మనం వాడకూడదు. వాటి స్థానంలో ఇలాంటి అన్ని బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, లేకపోతే కాటన్ బ్యాగ్స్ కానీ వాడాలి. ఇవి చిన్నగా మనం అలవాటు చేసుకొని 1 సంవత్సరంలోనో 6 నెలలోనో 2 సంవత్సరాలకు అందరూ కూడా బజార్కి వెళ్తుంటే ఒక ప్లాస్టిక్ కవర్ కాదు, చిన్న కాటన్ బ్యాగ్ జేబులో పెట్టుకొని వెళ్ళాలి. దాంట్లోనే మనం సరుకులు తెచ్చుకోవాలి. ఓకేనా? ఓకే. ఏమైనా గుళ్ళకమ్మ పేరెంట్ మీద మనం బ్యాగులు కొన్ని వందలు పట్టించి ఇచ్చాము. ఈ బ్యాగ్ ప్లస్ ఈరోజు హెచ్ఎం గారికి ది ఆర్ట్ ఆఫ్ స్టడీస్ ఎండమూరి వీరారావు రాసిన బుక్ ఇది హెచ్ఎం గారికి అందజేస్తున్నాం. ఈ బ్యాగ్ కూడా ఓకేనా? ఇది మన శ్రీనివాసరావు గారి చేతి మీదుగా హెచ్ఎం గారికి అందజేయాలని కోరుతున్నాం. లేకుండా ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో మన త్రిమూర్తుల గారు, వారికి మంచి నర్సరీ ఉంది, ఆయన ఇక్కడ ప్రముఖుడు. మనం ఎవ్వరూ చెప్పకపోయినా కూడా ఆ నదీమ తల్లిని కాపాడాలనేటటువంటి దృక్పథంతో కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా కోర్టులో కేసు వేసి అక్కడి నుంచి ఆర్డర్స్ తీసుకొని ఆ తల్లిని ఎట్లాగైనా మనం రక్షించుకోవాలనేటటువంటి కృత నిశ్చయంతో మీ తరఫున, నా తరఫున, మనందరి తరఫున త్రిమూర్తుల గారికి అందరూ నిలబెట్టి ఒక 2 నిమిషాలు తప్పట్టుకుంటాం. అమ్మాయిల్ని ఒకే దగ్గర చూడటం, వారిని ఇక్కడ ఎండలో కూర్చోబెట్టినందుకు మీ హెడ్ మాస్టర్ గారికి ఒక చిన్న మొట్టికాయ వేయాలి. ఇంతటితో న్యూస్ సమాప్తం. నమస్కారం.